సార్ ఈ మధ్య కోన శశిధర్ గారు అని ఉన్నారు చూడండి, ఆయన ట్రాన్స్ఫర్ అయినట్టు విన్నాను, మీకు గుర్తుందా? అవును, ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ప్లేస్ లో శ్యామల్ కుమార్ గారు అనే ఎవరు వచ్చినట్టున్నారు, ఆయన అనుకుంటా బహుశా. సో కోన శశిధర్ గారిని ఏ కారణంగా సస్పెండ్ చేసినారంటే, పాపం రాజకీయ నాయకులు, వేలుముద్రోళ్ళు, పావులా చదువుకున్నోళ్ళు, ఆ పరదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియదు. సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం అని, దాని తర్వాత ఇంకేమీ లేదని, దాంతోనే ఆగిపోవాలని, అది చెప్పింది నోరు మూసుకొని ప్రతి రాష్ట్రాల గవర్నమెంట్లు, డీజీపీలు, పోలీస్ శాఖలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలన్న రూల్ ని ఈ చదువు లేని వేలు ముద్రలో కొంతమంది వాళ్ళకి, రాజకీయ నాయకులకు, అందరికీ కాదనండి, పాపం కొంతమంది వేలు ముద్రలకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, 300, 400, 500 ఆ క్రీడా శాఖలో ఎన్ని అమ్మేసుకుందాం అంటూ తల ఒక్కింటికి 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు అంటూ కూడా రేట్లు పెట్టేసి ఆ ఉద్యోగాలు అమ్మేసుకుందాం చూస్తారు. సో టెట్ కంపల్సరీ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2011 తర్వాత, అరే 11 ముందు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాయాలి అన్నట్టుగా ఇస్తే, ఇప్పుడు టెట్టే లేకుండా క్రీడా శాఖలో ఉద్యోగాలు తీసుకునే అధికారం మీకుందయ్యా. డిఎస్సి కూడా అవసరం లేదు, డిఎస్సి కూడా సార్, ఎగ్జాక్ట్లీ డిఎస్సి కూడా అక్కర్లేదు. ఇదేం జరుగుతుందంటే సార్, తేడా పడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఎన్ని ఉద్యోగాలు పోతాయో, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద మొహం మీద ఊసినట్టు ఉంటది ఇటువంటి జడ్జిమెంట్లు. మీరు ముందే చెప్పాలి కదా శశిధర్ గారు, ఎందుకు చెప్పలేదంటే, నేను చెప్తే మీరు వింటారా అండి? తల ఒక్కింటికి 30 వచ్చిద్దా 40 వచ్చిద్దా అని అమ్ముకుంటారు కదా, మా మాటలు వింటారా? మా పెత్తనం ఉందా? మేమేదో పగలు రాత్రి కరోలు బాగలో కష్టపడి చదివి ఇక్కడికి రావడం, మీ చెక్కు చేతుల్లో మేము ఉండడం, మీరు మమ్మల్ని పోషిస్తున్నారా, మమ్మల్ని పరిపాలిస్తున్నారా అంటే, ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకొని పబ్లిక్ సర్వెంట్లుగా ఉన్న మేము పబ్లిక్ వదిలేసి పొలిటికల్ సర్వెంట్లుగా మిమ్మల్ని మేపడానికి, మీ నెక్స్ట్ ఎలక్షన్ కి మేము డబ్బులు తెచ్చి పెట్టడానికి, అక్కడక్కడ మీరు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టడానికి మాత్రమే మేము పనికొస్తున్నాం, తర్వాత బలి పశువులుగా మారుతున్నాం అంటూ పెద్ద పెద్ద ఐఏఎస్ల ఉద్యోగుల మాట భావజాలం ఇలా ఉంటుందేమోనని నా భావన అండి. ఎందుకంటే శశిధర్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ ప్లేస్ ఇంకొకరిని తీసుకురావడం, ఇప్పుడు సరేనబ్బా మంచో చెడో జీవో ఇచ్చినావు, పెట్టే అక్కర్లేదు తీసిపడాయి, ఇది నా రాష్ట్రం నా ఇలాకా అని అన్నావు కదా, మరి అది ఉంచొచ్చుగా. ఏమయ్యా, నీలో నిజాయితీ ఉంటే, నీ జీవోలో దమ్ముంటే, రాష్ట్రానికి అంత అధికారం ఉంటే, సుప్రీంకోర్టుని మీరు మాట్లాడగలిగే హక్కులు మీకు గనక కలిగి ఉంటే, ఆ జీవోని అలాగే ఉంచొచ్చుగా. రాత్రి జీవో ఇచ్చి పొద్దున ఇంప్లిమెంట్ చేసి తెల్లారే మూసేస్తారా? ఏమయ్యా, ఇదేనా మీ చదువు? ఇదేనా మీ పరిపాలన? ఈ రోజు ఐఏఎస్ సమాధానం చెప్పాలండి. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వస్తే ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటండి? ఎందుకండి ట్రాన్స్పరెంట్ గా పరిపాలించాల్సిన మీరు ఇలాగా? మొన్న సచివాలయంలో 1,50,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పించలేదండి? ఎంతమందికి, ఎంత క్వాలిఫైడ్ గా, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జాములు పెట్టి బిడ్డలు ఈ రోజు గొప్పగా గవర్నమెంట్ ఉద్యోగులతో సరిసమానంగా గొప్పటి పరిపాలన చేస్తున్నారండి. ఆ బిడ్డలు కూడా వాళ్ళ అధికారాలతో చక్కగా. సో ఇటువంటి విషయాల్లో కేరళ, కర్ణాటక, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కూడా ఆశ్చర్యపోయినాయండి. 1,20,000, 50,000 ఉద్యోగాల స్టేట్ గవర్నమెంట్ ఇలా ఇచ్చుకోవచ్చా? ఇన్ని సచివాలయాల ప్రజలకి పరిపాలన అందించడమా? ఇన్ని ఉద్యోగుల కల్పన ప్రభుత్వం ఎలా సాధ్యమైంది అంటే, అసలు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం లాగండి. ఏదైతే పట్టాల్లో 2 పట్టాలు ఉన్నట్టుగా ప్రభుత్వంతో సరి సమానంగా సిమిలర్ గా పరిపాలన ఈ రోజు ప్రజలతో దగ్గరుండి, సచివాలయం సందుకొక సచివాలయం అండి. సచివాలయం అంటే సాధారణంగా ఏ రైతుకి అందదు, ఏ అధికారి దగ్గరికి వాళ్ళు చేరుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో సుపరిపాలన అందించడం కోసం ఒక సైమల్టేనియస్ గా ప్రతిపాదించినటువంటి సచివాలయం, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, వీళ్ళందరి ఉద్యోగుల ఎగ్జామ్ లో ట్రాన్స్పరెంట్ గా జరిగిందండి. మీరు 16,000 ఉద్యోగాలు, దాంట్లో 500 అమ్ముకోవడం, ఈ 16,000లో సొంత సామాజిక వర్గంలో లాస్ట్ సారి ఛాన్సులు వాళ్ళకి ఎలా వచ్చినాయో అర్థం కాకపోవడం, ఏదైతే కొంత జీవో ఉందండి, ఏదైతే ట్రైబల్ స్కూళ్ళలో ట్రైబల్ టీచర్లు మాత్రమే ఉండాలని, అలా ఉండకూడదంటూ ఆర్టికల్ 14 ఆర్టికల్లో ఇంకేదో ఛాలెంజ్ చేస్తూ అక్కడక్కడ వచ్చినాయి. ఆ ప్రతిపాదన కూడా తుంగలో దొక్కి అందరినీ కూడా అక్కడ వేసేస్తున్నారని. భాష అర్థం కాకపోవచ్చు, ఆ ఏరియాలో ఏదైతే టీచర్లకి పిల్లలకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఆ ఏరియాలో, ఆ స్కూళ్లలో ఆ సంబంధిత టీచర్లని ఉంచాలనేది కూడా ఒక జీవో ఉందండి. ఈ రోజు పగలు ఇంప్లిమెంట్ చేసే జీవో రాత్రి మూసేయడం, రాత్రి జీవోలు తీసుకొచ్చి పొద్దున్నే పేపర్లో కనపడకుండా మార్చేయడం, జీవోలు సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా కడు సందిగ్ధం. కాబట్టి సుప్రీంకోర్టు అడుగడుగున చివాట్లు మొట్టికాయలు విధిస్తుందని తెలిసిన వేలుముద్ర రాజకీయ నాయకుల మాటలు విని, అందరూ కాదండి కొంతమంది పాపం
కొంతమంది చదువుకున్న ఐఏఎస్లు Yeah. మాజీ ఐపీఎస్లు కూడా వచ్చారులేండి రాజకీయంలోకి. చదువులేని విద్యావంతులు ఏది నిరక్షరాస్యులుగా వేలు ముద్ర వాళ్ళుగా మారిపోయినటువంటి ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఈ రోజు ఐఏఎస్లను ఐపీఎస్లని శాసిస్తూ వాళ్ళని కోర్టు బోనెక్కించడం. ఇప్పుడు ఏం చేస్తారండి? లాకప్ డెత్ ఏం జరిగిందండి? ఏ గవర్నమెంట్ చేపిస్తుందండి? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరండి? హోమ్ మినిస్టరా? ఎవరావిడ? ఆవిడ మీకు మీ రాష్ట్రంలో గొప్ప కావచ్చు. సుప్రీంకోర్టులో ఉప్మాలో కరేపాకండి. సుప్రీంకోర్టులో ఉప్మాలో కరేపాకు. హైకోర్టులో వాళ్ళ మొహం ఏంటో మాకు తెలియదు. ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఎందుకు మాకు చెప్పాల్సింది డీజీపీ. అందుకనే హోంశాఖ మంత్రి గారు, మేము ఇలాగే ఉంటది మా చట్టం, ఏటపోతు నరికేసినోడి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు మాట్లాడినప్పుడు పాపం చదువుకున్న విద్యావంతుడైన డీజీపీ గారు ఏమన్నారండి? లేదులేండి, బండిలో డీజిల్ అయిపోయింది, ఆ డ్రైవర్ అందుబాటులో లేడు, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా. అంటే చట్టం ఒకరికి చుట్టం కాదు. చట్టాన్ని ఈ రాజకీయ నాయకులు కంట్రోల్ చేయకూడదు, చెయ్యలేరు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగానికి లోబడి పనిచేయండి.